బెదిరించడం, భయపెట్టడం, పార్టీకి దూరంగా ఉంచడం ఇదే కాన్సెప్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎవరి మీదైనా కేసులు పెడితే వాళ్ళు ఇంకా ఆ పార్టీకి రాజీనామా చేసేయాలి. అవసరమైతే కూటమిలో ఉన్న ఏదో పార్టీలో చేరాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఇదే. అంటే ఇది వాస్తవమో కాదో తెలియకపోయినా కొన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, రాజీనామాలు చూస్తుంటే నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు అనేది, నెక్స్ట్ ఎవరు రాజీనామా చేయబోతున్నారు అనేది, ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజని త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రచారం మాత్రం. ఎందుకంటే వాస్తవాన్ని చూసుకుంటే ఆమె వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు, ఆమె రాజీనామా చేసే ఛాన్స్ కూడా ఉండదు. కాకపోతే ప్రస్తుతం వస్తున్న ఒత్తిళ్లు, లేదంటే ఈ టార్గెట్ రాజకీయాలు చూస్తే వైసీపీలో ఇమడలేక, లేదంటే రాజకీయాల్లో కొనసాగలేక కొన్ని రోజులు సైలెంట్గా ఉండడం బెటర్ అని అయితే కొంతమంది అనుకుంటున్నారు. మరి విడదల రజని ఆ కోవకు చెందిన వ్యక్తి కాదనేది భవిష్యత్తు నిర్ణయించాలి. ఒక రకంగా ఆమె ఎక్కడ తగ్గట్లేదు. తన ప్రత్యర్థి అయిన పత్తిపాటి పుల్లారావుకు కూడా ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అంతకు మించి 10 రెట్లు ఆయన రీసౌండ్ చేస్తుంటే, అంతకు మించి 100 రెట్లు ఈమె రీసౌండ్ చేస్తుంది. ఎక్కడా తగ్గట్లేదు. వీళ్ళిద్దరి మధ్య వార్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది వార్ వన్ సైడ్ అవుతుందా లేదనేది తర్వాత చూడాలి. అయితే తాజాగా ఇప్పుడు విడదల రజని ఈ వ్యవహారాలకు సంబంధించి, ఆమె మీద పెట్టిన కేసులకు సంబంధించి రేపో మాపో ఆమె అరెస్ట్ అవుతారు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరెస్టును తప్పించుకోవాలంటే ముందే ఆమె పార్టీకి రాజీనామా చేస్తే మంచిది అని చెప్పి కొంతమంది సలహాలు ఇస్తున్నారట. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి ఆమె గతంలో టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే, గతంలో కూడా టీడీపీలో పనిచేసిన వ్యక్తే. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. అంత త్వరగా అయితే వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచన అయితే ఆమె చేయరు అనేది. కానీ కొంతమంది చెప్తున్నది ఏంటంటే జనసేనలోకి చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే విడదల రజని వంటి అంగబలం, అర్ధబలం కలిగిన నేత వైసీపీని వీడితే కొంత నష్టం, అలాగే జనసేనకు కూడా లాభం తెచ్చిపెడుతుంది అనేది. మరి ఇది ఎంతవరకు ఈ ప్రచారంలో వాస్తవం ఉంది, నిజంగా ఆమె గుడ్ బై చెప్తారా వైసీపీకి, చూడాలి.